90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. ప్రతి పేరెంట్ పిల్లల విషయంలో జాగ్రత్తగా కొన్ని హోంవర్క్లు మాత్రం చేయాల్సినటువంటి అవసరం బాధ్యత రెండు ఉన్నాయి. అవేంటి, ఏ పనులు చేయిస్తే పిల్లల్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాటికి సంబంధించినటువంటి అలవాట్లే వాళ్ళకు ఒక హెల్త్ కిందకో వెల్త్ కిందకో మారే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ఎమోషనల్ హెల్త్ కోచ్ షఫీ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజు గారు. సార్, పిల్లల్లో కనుక మనం చూస్తా అంటే మనం ఎలా అయితే ఉంటామో వాళ్ళు కూడా మన దగ్గర నుంచి పెరుగుతూ వస్తూ ఉంటారు. మన బిహేవియర్ని బట్టి వాళ్ళు కూడా ఎదుగుతూ ఉంటారు. వాళ్ళని చూసినా సరే మనం మారి ఎలాంటి పనులు వాళ్ళ చేత చేపించి నేర్పిస్తే బాగుంటుంది అంటారు? నాగరాజు గారు, ఇప్పుడు యాక్చువల్లీ విషయం ఏంటంటే పిల్లలతో పనులు చేయించాలి, ఎలాంటి పనులు చేయించాలి, ఎలాంటి పనులు చేపిస్తే లాభాలు ఉంటాయన్నది ఒక పాయింట్ కదా. అసలు పిల్లలతో పనులు చేయించాలా వద్దన్నది ఫస్ట్ పాయింట్. చాలామంది ఎలా ఉంటుందంటే పిల్లలతో పనులు చేపిస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయిపోతుందనో, లేకపోతే పిల్లలు చేస్తున్నప్పుడు వారు సరిగా చేయకుండా పనులు ఖరాబ్ అయిపోతాయనో, లేకపోతే వాళ్ళు ఎక్కడో డివేట్ అయిపోతారనో, లేకపోతే పిల్లల మీద ఉన్న అమితమైన గారవం కొద్దీ వాళ్ళని ఎందుకు కష్టపట్టాలి, ఇలాంటి రకరకాల ఆలోచనలతో అసలు పిల్లలతో పనులు చేయించకూడదన్న మైండ్ సెట్లో చాలామంది ఉన్నారు. కొంతమంది పిల్లలు పనులు చేయడం చాలా ఉత్సాహంగా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేసి, లేదురా నీ పనులు చేసుకో, చదువుకో, పనులు చేయబాకని డివైడ్ చేసేవాళ్ళు పేరెంట్స్ కొంతమంది ఉన్నారు. ఈ విధంగా యాక్చువల్ అసలు పనులు చేయించాలా వద్దన్నది క్లారిటీ వస్తే ఎలాంటి పనులు చేయించాలన్నది కూడా క్లారిటీకి రావచ్చు. అవును కదా. పనులు చేయించాలా వద్దా అంటే ఇప్పుడు ఏదైనా చిన్న పని కావచ్చు, ఆ పిల్లవాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా 2nd క్లాస్ బాబు అయితే, 5th క్లాస్ చదువుతున్న బాబు అయితే, లేకపోతే 10th క్లాస్ చదివే పిల్లల, లేకపోతే డిగ్రీ చదివే పిల్లల, వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి రొటీన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని బాధ్యతలు పనులుగా, కొన్ని పనులను బాధ్యతలుగా ఇవ్వాలి, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా ఇవ్వాలి. ఎప్పుడైతే ఇస్తామో సార్ ఏమవుతుందంటే ఈ పని నువ్వు చెయ్యి, వారానికి ఒకసారి చేయి, లేకపోతే డైలీ ఈ పని చేయని ఎప్పుడైతే చెప్తామో వాళ్ళకి ఆ పని మీద ఒక ఓనర్షిప్ వస్తుంది. ఎప్పుడైతే ఓనర్షిప్ వస్తుందో ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు వాళ్ళు. అవును, అంతే కదా. ఒక బాధ్యతాయుతమైన మైండ్ సెట్ వస్తుంది. ఇక్కడ మనస్తత్వం ఏర్పడుతుంది. ఇది నా బాధ్యత, ఇది నేను చేసేయాలి, ఇది ఈ టైంలో చేసేయాలి. కాన్షియస్నెస్ వచ్చేసింది వాళ్ళకి. బాధ్యత కూడా, రెస్పాన్సిబిలిటీ కూడా వచ్చింది. ఎప్పుడైతే ఒక పనిని వాళ్ళకి బాధ్యతగా ఇచ్చామో అతనికి ఒక ఫీలింగ్ ఏమొస్తుందంటే, ఓకే నాకు ఒక ప్రాధాన్యత ఉంది, నాకు ఒక ఇంపార్టెన్స్ ఉంది, నన్ను గుర్తించారు, నాకు బాధ్యత ఇచ్చారు అంటే నా మీద వీళ్ళకి నమ్మకం ఉంది, పేరెంట్స్కి నమ్మకం ఉంది అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అవును కదా. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఆ పనిని కంప్లీట్ చేసినప్పుడు ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుంది కదా. దాంతోపాటే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది బాబులో. పని చేయగానే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది. ఎస్, నేను చేస్తున్నాను. ఆ టైంలో పేరెంట్స్ ఎలాగో అప్రిషియేట్ చేస్తాం, చాలా బాగా చేసావు, వెరీ గుడ్ అని చెప్పేసి ఆ హ్యాపీనెస్ ఇంకా డబుల్ అవుతుంది, కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పెరుగుతుందో దట్ లీడ్స్ టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కదా. అవును. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో పని చేయటం వల్ల వచ్చింది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే బిల్డ్ అయితే తన ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది, తన లైఫ్లో ఆల్ ఏరియాస్లో కూడా తనకి యూజ్ అవుతుంది. అంటే పని చేయించడము చాలా అవసరము. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇంట్లో పనిచేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అన్న, తమ్ముడు, అమ్మ, నాన్న వీళ్ళతో కూడా రిలేషన్స్ కూడా బిల్డ్ అవుతాయి. ఇంకోటి సోషల్ రిలేషన్స్ కూడా బిల్డ్ అవుతాయి. ఉదాహరణకి బయటికి వెళ్ళి ఏదైనా వస్తువు తీసుకురావాలి అంటే ఏజ్ని బట్టి అప్పుడు సోషల్ రిలేషన్స్ కూడా బిల్డ్ అవుతుంటాయి. ఇది ఓవరాల్గా మనిషి స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఆ తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ పని నా బాధ్యత అయినప్పుడు ఆ పని నేను చేయాలి. చేసేటప్పుడు ఏదో అబ్స్టికల్స్, ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు లెర్నింగ్ వస్తుంది. ఇంకేం చేయాలి, దీన్ని ఎట్లా ప్రాబ్లం క్లియర్ చేయాలి అంటే లెర్నింగ్ యాటిట్యూడ్ కూడా వస్తుంది అనమాట. అంటే ఇది అవ్వట్లేదు, ఇది అవ్వకపోతే ఏం చేయాలి, ఇది నేర్చుకుని ఇట్లా చేయాలి అంటే తనలో ఒక లెర్నింగ్ యాటిట్యూడ్ నేర్చుకునే విధంగా చేస్తున్నాము, కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యే విధంగా చేసాము, ఒక హ్యాపీనెస్ వస్తుంది, రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకున్నాడు. ఇంకా ఎప్పుడైతే తనకంటూ ఈ పనులు నువ్వు చెయ్యి అన్నప్పుడు డిపెండెన్సీ తగ్గింది చూడండి పేరెంట్స్ మీద. ప్రతి దానికి అమ్మ మీద డిపెండ్ అవడం, నాన్న మీద డిపెండ్ అవడం, అన్నయ్య మీద డిపెండ్ అవ్వడం కాకుండా తన పనులు తను చేసుకోవడం కూడా ఇండిపెండెన్సీ ఒకటి వచ్చేసింది. అవునా? అంటే ఇవన్నీ కూడా క్వాలిటీస్ అనమాట, లైఫ్ స్కిల్స్ అనేవి ఎలా వస్తున్నాయి, చిన్న చిన్న పనులు వాళ్ళతో మనం చేయించడం వల్లనే వస్తున్నాయి. దీనివల్ల ఇంకోటి ఏమొస్తుంది, లీడర్షిప్ డెవలప్ అవుతుంది, వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే డెవలప్ అవుతాయో తన ఎడ్యుకేషన్లో దాని ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ లైఫ్లో ఫ్యూచర్లో కూడా డిసిషన్ తీసుకోవడంలో కూడా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. పనులు చేయించాలి. మరి అసలు ఎలాంటి పనులు చేయించాలి అన్నది పాయింట్ ఉంది. ఏం చేయించాలి? చిన్న చిన్న పనులు చేయించాలి నాగరాజు గారు. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఉంది, భోజనం టైం అయింది, భోజనం టైం అయినప్పుడు భోజనం సిద్ధం చేయడం, డైనింగ్ టేబుల్ అన్ని వస్తువులు తెచ్చి, అన్నం, కూర, ప్లేట్లు తెచ్చి పెట్టడం, అవి పెట్టే బాధ్యత ఇవ్వాలి. అబ్బాయి అమ్మాయి అని కాదు. ఈరోజు ఈ పని అమ్మాయిలది, ఈ పని అబ్బాయిలది అని తేడా ఏం లేదు. ఆ స్కిల్స్ ఇంట్లో పనులు అందరూ చేయగలగాలి. అవునా కదా. ఆ టైంకి తెచ్చి పెట్టడం, ఇది నీ రెస్పాన్సిబిలిటీ, చెయ్యి అని చెప్తే బాధ్యతగా తెచ్చి పెట్టాలి. అప్పుడు ఏం చూసుకుంటారు, ప్లేట్లు వచ్చారా లేదా, గ్లాస్ వచ్చిందా రాలేదా, వాటర్ బాటిల్ వచ్చిందా రాలేదా, అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా, అదొక స్కిల్ నేర్చుకోవడం, రెస్పాన్సిబిలిటీ అనమాట. తర్వాత తిన్న తర్వాత ప్లేట్స్ తీసుకెళ్ళి
నీ ప్లేట్ నువ్వు క్లీన్ చేసుకోగలాలి, నీ బుక్స్ ఎలా పెట్టుకుంటున్నావు, నీ బుక్స్ ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటున్నావా లేదా, వారానికి ఒకసారి ఇంట్లో ఉన్న నీ బొమ్మలైనా నీ వస్తువులైనా నీ అన్ని కూడా ఆర్గనైజ్డ్గా సెట్ చేసుకో. వీక్లో ఒకసారి ఉదయం లేవగానే నీ బెడ్షీట్ని నువ్వే సెట్ చేసుకోవాలి, నీ బెడ్ నీట్గా ఉండాలి. ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడైతే మనం ఇస్తామో, వర్క్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు టేకప్ చేస్తారు. ఇంట్లో మొక్కలు ఉన్నాయి, మొక్కలకి ప్రతిరోజు కూడా నువ్వు ఈ టైంలో నీళ్లు పోయాలి. ప్రతిరోజు చేయటం అనేది ఏమైపోయింది, డిసిప్లిన్ క్రియేట్ చేసింది మనిషిలో. ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు చేయడం వేరండి. రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాం, వర్క్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ప్రతిరోజు సాయంత్రం ఈ టైంలో వాటర్ ఇన్ని పోయాలి, ఇన్ని మొక్కలకి పోయాలి, రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంట్లో చెప్పులు షూస్ స్టాండ్ ఉంటాయి, ఎలా పడితే అలా వదిలేస్తూ ఉంటాం. లేదు, దాన్ని ఆర్గనైజ్డ్గా సెట్ చేయాలి. నీ షూసే నువ్వు కావు, ఉన్నవన్నీ కూడా ఆర్గనైజ్డ్ సెట్ చేయాలి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు ఇది మన ఇల్లు, మనం దీన్ని ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేసుకోవాలి. ఈ విధంగా చెప్పొచ్చు. పిల్లలు కొంచెం పెద్దగా ఉన్నారు, ఇంట్లో ఏదైనా వస్తువులు కావాలి, కిరాణా వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, బయట నుంచి వెళ్ళి తీసుకుని రావడము. క్యాష్ తీసుకున్నారు, లిస్ట్ తీసుకున్నారు, బయటికి వెళ్ళారు, ఆర్గనైజ్ చూసి మంచి క్వాలిటీ తెచ్చారా లేదా, కూరగాయలు కొనడం కానివ్వండి, కిరాణా వస్తువులు తయారు, ఇవన్నీ కూడా స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి. మనం అనుకుంటాము చదువుకోవటం వల్లనే మనిషి చాలా డెవలప్ అవుతాడు. కాదు. చదువుతో వచ్చే నాలెడ్జ్ వేరు, లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి. లైఫ్ స్కిల్స్ లైఫ్లోనే ఉన్నాయి కదా. ఇక్కడే నేర్చుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇలాంటి పనులు ఖచ్చితంగా చెప్పాల్సిందే. అయితే ఈ పనులు చేసేటప్పుడు వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు, కామన్ కదా, మనం కూడా చేసాం. అయితే మిస్టేక్ చేసినప్పుడు ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పకూడదు. చేసిన దాంట్లో ఏదైతే మంచి చేశాడో దాన్ని గుర్తించి అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక ఫార్ములా ఉంది కదా నాగరాజు గారు, సక్సెస్ లీడ్స్ టు అనదర్ సక్సెస్. నేను ఒక మంచి పని చేసినప్పుడు నాకు అప్రిషియేషన్ వస్తే ఇంకోసారి మంచి పని చేయాలనుకుంటాను. నేను ఏదైనా పొరపాటు చెప్తే మీరు ఏదైనా గట్టిగా గద్దాయిస్తే ఇంకోసారి దాని జోలికి వెళ్ళొద్దు అనుకుంటాను. మనిషి పని చేయడం నుంచి వెనక్కి వేయకుండా ఉండే విధంగా కాకుండా అప్రిషియేట్ చేసుకుంటూ రావాలి. సరి చేయడం, పాజిటివ్గా చేసి సరి చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా వాళ్ళలో స్కిల్స్ నేర్చుకుంటారు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనిషి ఇంకా డెవలప్ అవుతారు. ఈ విధంగా కనుక పేరెంట్స్ ఫోకస్ చేసి పిల్లలకి వర్క్ రెస్పాన్సిబిలిటీ కనుక ఇవ్వడం మొదలు పెడితే, ఇలాంటి పనులు చెప్పడం కనుక మొదలు పెడితే అద్భుతంగా వాళ్ళ మైండ్ సెట్ని డిజైన్ చేసిన వాళ్ళం అవుతాము. మన పిల్లల్ని లీడర్స్గా మార్చిన వాళ్ళం అవుతాము. లెర్నింగ్ యాటిట్యూడ్ వచ్చే విధంగా మార్చడం, డిసిప్లిన్ వచ్చే విధంగా మార్చవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న పదాలు కనిపిస్తున్నాయి, కానీ ఇదే లైఫ్. అవును కదా. ఒక వ్యక్తిలో కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు, కాన్ఫిడెన్స్ లేని వ్యక్తి ఎలా ఉంటాడు, లీడర్షిప్ స్కిల్స్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు, లీడర్షిప్ స్కిల్స్ లేని వ్యక్తి ఎలా ఉంటాడు, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉన్నవాడు ఎలా ఉంటాడు, లెర్నింగ్ యాటిట్యూడ్ లేనివాడు ఎలా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చిన్న చిన్న పనులు పిల్లలతో చేయించడం నుంచే ఇంత పెద్ద పెద్ద ఒక మైండ్ సెట్ తయారైపోతుంది. సో ఇట్స్ గ్రేట్ ఎక్సర్సైజ్ ఇది. ప్రతి పేరెంట్ కూడా దీని ఇంపార్టెన్స్ తెలుసుకుని చెప్పాలి. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా ఉంది. ఏంటది? పనులు చెప్పమన్నారు కదా అని చెప్పేసి పనులు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది. పిల్లలకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే వాళ్ళ ఆటలు పాటలు, ఎంటర్టైన్మెంట్, వీటి తర్వాతనే పనులు. అని వాళ్ళని ఆడకుండా చేసే విధంగా, వాళ్ళని బంధించే విధంగా పనులు వాళ్ళ బాధ్యతగా ఎక్కువ ఓవర్ ప్రెజర్ వేస్తే మాత్రం ఇంకా వాళ్ళు ఫెడప్ అయిపోతారు, నెగిటివ్ అయిపోతారు. అది కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వకూడదు, ఇంట్లో వాళ్ళ ఎంటర్టైన్మెంట్ మోడ్, ఆ టైం, ప్లే టైం కూడా డిస్టర్బ్ అవ్వకుండా రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చుకుంటూ వెళ్తే కదా ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ చైల్డ్గా, రెస్పాన్సిబుల్ సిటిజన్గా మారుతారు రేపు. మీరు చెప్తుంటే చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణంలో ఇవాళ ఇది ఎడ్యుకేషన్ అయింది, కానీ మన చిన్నప్పుడు అయితే సరే డెఫినెట్గా ప్రాక్టీస్లో ఉండేది మనకి రెగ్యులర్గా. ఎగ్జాక్ట్లీ ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకు అని అంటే ఫ్యామిలీస్ అన్ని మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి. దాంతోపాటు చెప్పేటువంటి వాళ్ళు లేరు. అర్బన్ ఎన్విరాన్మెంట్ పెరిగిపోయింది కదా, అర్బన్ సిటీ ఎన్విరాన్మెంట్, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది, ఇంకా సోషల్ లైఫ్ లేకుండా పోయింది. ఈరోజు ప్రతిదీ కూడా ఏ వస్తువు కావాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఆన్లైన్ బుక్ చేయించాలి, మరి పిల్లలతో చేయించగలగాలి, ఈ విధంగా చేయాలి, ఈ ప్రాక్టీసెస్ చేయాలి. ఎందుకంటే లైఫ్ స్కిల్స్ అనేది ఒకప్పుడు నేర్పించాల్సిన అవసరమే ఉండేది కాదు. లైఫ్ స్కిల్స్ లైఫ్తో పాటు వచ్చేసేవి, ఇప్పుడు ఖచ్చితంగా నేర్పించాల్సి వస్తుంది, లేకపోతే డ్యామేజ్ అయిపోతుంది. మీరు చెప్పే ప్రతి దాంట్లోనూ ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అయ్యేటువంటిది. అంటే పొద్దున్న లేచిన తర్వాత బెడ్ సర్దటం, కిచెన్లోకి ఎంటర్ అయినా, లేదంటే హాల్లో ఎంటర్ అయ్యి మనం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా కూడా ప్లేట్స్ని కానివ్వండి, లేదంటే ఏదైనా వేస్టేజ్ ఉంటే దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసి డస్ట్బిన్లో పడేయాలి. అరటిపండు తిన్నాడు, దాన్ని అక్కడే పడేశాడు, ఇది నేను ఇది కాదు కదా అన్నట్టుగా లెర్నింగ్ అది అన్నీ కూడా. అయితే నాగరాజ్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు చెప్తున్న బాగానే ఉంది, కానీ ఈరోజు పిల్లలు చాలా ఎక్కువ మందిలో మొండితనం వచ్చేసింది. చాలామంది చెప్తే వినే పరిస్థితిలో లేకుండా కొంతమంది తయారైపోయారు. ఎందుకు అలా తయారు చేశారనుకోండి, పేరెంట్సే లేక ఇలాంటి సిచ్యువేషన్లకు సరైన కౌన్సిలింగ్ చేసి ఆ మూడ్ నుంచి బయటికి తేవాలండి. తెస్తే మళ్ళీ వాళ్ళు నార్మల్ అవుతారు, నార్మల్ బిహేవ్ చేస్తారు. వాళ్ళని మనం అలాగే వదిలేస్తే ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఇబ్బందులు పాలైపోతారు. వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో కానివ్వండి, ఎడ్యుకేషన్, జాబ్ లైఫ్లో కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్లో ఇబ్బంది ఫీల్ అవుతారు. వాళ్ళకి సరిగ్గా చెప్పి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ఆ మూడ్ నుంచి బయటకు వచ్చే విధంగా, నార్మల్ బిహేవ్ చేసే విధంగా చేయగలగాలి మనం. రెస్పాన్సిబిలిటీ ఈజ్ నథింగ్ బట్ కాన్షియస్నెస్, ఎగ్జాక్ట్లీ, అండ్ క్రియేటింగ్ సెల్ఫ్ వాల్యూ. వాస్తవం. బట్ నాకు చాలా బాగా నచ్చిందండి మీరు చెప్పింది. థ్యాంక్ యూ. పిల్లలకి ఇవాళ
ఇటువంటి వాటి మీద అవగాహన పెరిగి వాళ్ళకు వాళ్ళే స్వతహాగా లైఫ్ స్కిల్స్ని డెవలప్ చేసుకునేలాగా మీ దగ్గర కోర్స్ ఏమైనా ఉందా? ఉంది కదా నాగరాజు గారు. యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర ఒక 12 hours ఒక వర్క్షాప్ ఆన్లైన్లో రికార్డెడ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాము. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి పేరెంట్ కూడా ఈ వర్క్షాప్ తీసుకొని వాళ్ళ పిల్లలతో ఏజ్తో సంబంధం లేకుండా ఆ పిల్లలతో ఈ వర్క్షాప్ కూడా చూపించగలుగుతాయి. ఆన్లైన్లో ఖచ్చితంగా పేరెంట్స్ చెప్పలేనటువంటి స్కూల్లో టీచర్స్ నేర్పడినటువంటి అనేక స్కిల్స్ ఇక్కడ నేర్చుకుంటారు వాళ్ళు. అనేక మైండ్ సెట్ వస్తుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, పాజిటివ్ హ్యాబిట్స్ లైఫ్లో ఎలా తెచ్చుకోవాలి, నెగిటివ్ హ్యాబిట్స్ ఎలా వదులుకోవాలి, ఆలోచన ఎలా ఉండాలి, టైంని ఎట్లా మేనేజ్ చేయగలగాలి, చాలా విషయాల మీద చాలా డీటెయిల్ డిస్కషన్ యాక్టివిటీ బేస్డ్గా ఉంటుంది ఆన్లైన్ వర్క్షాప్. ఓకే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు? ఖచ్చితంగా ఎలా సార్? ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే కాంటాక్ట్ నెంబర్ ఏదైతే మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దీన్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు అంటే ఈ వర్క్షాప్ పర్చేస్ చేసుకొని చూడాలనుకున్నా చూడొచ్చు. లేదు అనుకుంటే పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి, ఎవరైనా పిల్లలకి గైడెన్స్ కావాలి, కెరీర్ గైడెన్స్ కావాలి, లేకపోతే వాళ్ళ బిహేవియర్లో చేంజ్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తాం మనము. ఖచ్చితంగా వాళ్ళు దీని ద్వారా లాభాన్ని పొందొచ్చు. ఎన్నో థెరపీస్ ఉన్నాయి. ఈ థెరపీస్ ద్వారా మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పు తీసుకురావచ్చు. రియలైజేషన్, మీరు అన్నట్టు కాన్షియస్నెస్ అన్నారు కదా, కాన్షియస్నెస్ మిస్ అయిపోయింది చాలా మందికి. అది సెల్ఫ్ రియలైజేషన్ వచ్చే విధంగా చేయాలంటే ఒక సిట్టింగ్ 2 సిట్టింగ్స్లో ఖచ్చితంగా మనం తీసుకురావచ్చు. చాలా లాభాన్ని పొందుతాం. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఇది ఇంతేలే, వీడు ఇంతే అని వదిలేస్తారు. వీడు ఇంతే అని వదిలేయడం చాలా పెద్ద తప్పది. అలా వాడంతే ఎందుకంటే పాపం ఎక్కడో డిస్టర్బ్ అయి ఉన్నాడు కదా, బాబో పాపో. ఆ ఏజ్ నా 10th క్లాస్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, 5th క్లాస్ 6th క్లాస్ కావచ్చు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో పేరెంట్స్ మార్చుకోవాలి. లేని పక్షంలో మనల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి మంచి థెరపీ ఇచ్చి వాళ్ళకి ఆ మూడు నుంచి బయటకు వచ్చే ప్రయత్నం పూర్తిగా చేస్తాం మనం. ఎనివే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక షఫీ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.